హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. నేను పాలకూర రైస్ని ప్రిపేర్ చేద్దామని చెప్పి చేసా. దానికోసం పాలకూర, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం, వాము, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, అల్లము అనేది వేయడం వల్ల మనకి ఘాట్ అనేది కొంచెం క్రిస్పీగా నీట్గా ఉంటుంది. స్పైసీనెస్ కొంచెం బాగుంటుంది అన్నమాట అల్లం వెల్లుల్లి వేసుకుంటే. నేనైతే ఫ్రెష్గానే తీసుకున్నాను, మీ ఇష్టం, పేస్ట్ కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ నేను సాల్ట్, గరం మసాలా కూడా మిక్సీ వాళ్ళలోనే యాడ్ చేసేసానండి. దాన్ని మిక్సీ పట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత దానికోసం రెడీ చేయడానికి ప్యాన్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి అందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ వేసుకున్నాం కదా పాలకూరని, ఇలా పాలకూరని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చాలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని వేయాలి పాలకూరని. అలా అయితే రైస్లో మంచిగా కలుస్తుంది. ఆకాగా కాకుండా మంచిగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుంటే రైస్లో అనేది మనకి అలా కలిసిపోతుంది అనమాట. సపరేట్గా ఆకులు అలా కనిపించవు. ఇలా వేయించుకుంటూ ఉండాలి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇది పిల్లలు కొంతమంది పాలకూర అనేది తినడానికి నచ్చరు కాబట్టి ఒక్కసారి ఇలా పాలకూరతో రైస్ని తయారు చేయండి. నేనైతే మాత్రం ఇది సెకండ్ టైం అండి చేయటం. కాకపోతే ఇప్పుడు వీడియో స్టార్ట్ చేశాను కాబట్టి ఇప్పుడు అప్లోడ్ చేశాను. ఈరోజు ఈవినింగ్ చేశాను. చూడండి, అలా దగ్గరగా మంచిగా పాలకూర అనేది మంచిగా ప్యాన్కి అంటినట్టు అట్లా వేస్తే మనకు ఆ స్మెల్ అనేది, ఆకు స్మెల్ అనేది రాకుండా ఉంటుందండి. నేనైతే రైస్ ముందుగానే బాయిల్ చేసి ఉంచుకున్నాను. పాలకూర రైస్ చేద్దామని చెప్పేసి. మీరు అదే కాకుండా మిగిలిన అన్నంతో నైట్ మిగిలిన అన్నాన్ని పొద్దున్న టిఫిన్లోకైనా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదా మధ్యాహ్నం మిగిలింది నైట్కి, ఇట్లా ఏదైనా సరే చేసుకోవచ్చండి రైస్తో. అప్పుడే ఉండి చేయాలని ఏం లేదు. రైస్ మీకు అన్నం ఎక్కువగా అయిపోయింది, మిగిలిపోయింది అన్న టైంలో ఇట్లా పాలకూర రైస్ అనేది ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి పాలకూర రైస్. చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఎప్పుడు పాలకూర తినను మమ్మీ తిన్ను అన్న వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి పాలకూర రైస్ని మాత్రం. ఒకసారి మీ పిల్లలకి చేసి పెట్టండి. స్కూల్ నుంచి రాగానే స్నాక్స్గా కూడా పెట్టొచ్చండి ఈ రైస్ని. ఎందుకంటే హెల్దీ ఫుడ్. కొంతమంది ఆకుకూరలు తినడానికి నచ్చరు కాబట్టి బాగుంటుంది. నేను లాస్ట్లో నెయ్యిని కూడా యాడ్ చేసుకున్నాను. పిల్లలకి పెడతాం కాబట్టి నెయ్యి వేస్తే కొంచెం బాగుంటుంది, టేస్ట్ కూడా వస్తుందండి నెయ్యి వేస్తే. నెయ్యి వేసి మనం కలుపుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. అలా అయినా సరే రైస్ వేసేటప్పుడు మాత్రం సిమ్లో పెట్టేసుకోండి జాగ్రత్తగా. కొంతమంది హైలో పెట్టేసి తొందరగా అయిపోవాలని చెప్పేసి హైలో పెడతారు. అలా అయితే చేయొద్దు. సిమ్లో పెట్టేసుకుంటే మనకి మంచిగా ఉంటుంది, అడుగు పట్టదు. చాలా బాగుంటుందండి రైస్. ఒకసారి ట్రై చేయండి అందరూ కూడా. మనకి పాలకూర రైస్ రెడీ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకొని తినేటివే. మీ పిల్లలు స్కూల్ నుంచి రాగానే మమ్మీ స్నాక్స్ అని అడిగితే వెంటనే పాలకూర ఉంటే పాలకూర రైస్ని ఇలా తయారు చేసుకోండి.